తీసుకున్నాం కదా వీల్ మార్కర్ తెచ్చావమ్మా. ఆ వీల్ మార్కర్ మనం ఏం చేస్తామంటే ఈ మూలలు ఉన్నాయి కదా, ఈ మెజర్మెంట్ కరెక్ట్ గా మనకు షేప్ మళ్ళీ డ్రా చేసుకోవాలంటే కుదరదు. ఆ చేసుకోవాలంటే కుదరదు కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఈ వీల్ మార్కర్తో రఫింగ్ చేసుకుంటాం అన్నమాట. ఇలాగా ఈ బొటన ఈ వేలు తీసుకొని ఇలా రఫ్ చేస్తే క్లాత్ పైన మార్జిన్ పడుతుంది అన్నమాట. క్లాత్ ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నగది ఇది, ఓకేనా? సో ఇలా వేసేస్తే మనకి ఇక్కడ మార్జిన్ పెట్టుకుంటుంది. మనము సంక డౌన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. అదే విధంగా ఇక్కడ కుట్లు కోసం మనం మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్ కూడా మనం ఏం చేస్తామంటే రఫింగ్ చేసుకుంటే అక్కడ మనకు నీట్గా అది కూడా కూర్చుంటుంది. సో నెక్ 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, మనం ఈ ప్లేట్ ఎత్తిన వెంటనే ఏమవుతుందంటే నెక్ ఎక్కడ పెట్టుకోవాలనేది తనకలాడతాం. అటువంటప్పుడు ఈ నెక్ జస్ట్ మనం మార్కులు పెట్టుకోవడానికి ఇంకా నెంబర్ పెట్టలా, ఎంత జంప్ అనేది పెట్టలా, జస్ట్ మార్జిన్ పెట్టుకుంటున్నాం ఇక్కడ వరకు ఉంటుంది అని. ఇప్పుడు మనం ఇది ఎత్తేసిన వెంటనే మనం ఏం చేయాలంటే అక్కడ నెంబర్స్ పడి ఉంటాయి చూసారా. ఈ వీల్ మార్క్ ఆధారంగా మనకి ఇక్కడ నెంబర్ లైన్లు పడినాయి గుర్తుందా? సో ఆ లైన్లు ఎలాగున్నాయో అలాగా మనము డ్రా చేసుకుంటాం. క్లియర్ అమ్మా? ఇలాగా చూడండి, ఇదే కొలతలు మనం ఖచ్చితంగా పెట్టమంటే పెట్టలేం బ్యాక్ సైడ్. ఎందుకంటే మనకు మెజర్మెంట్ ఫస్ట్ వచ్చిండేటివి రెండోసారికి రావు కాబట్టి సేమ్ మెజర్మెంట్లు పడాలంటే వీల్ మార్కర్ ఆధారంగా చేసుకుంటాం. ఇక్కడ చూడండి నెక్ కూడా ఎంత బాగా డ్రా అయింది. మనకి ఇప్పుడు నెక్ కొలుచుకోవాల్సిన అవసరమే లేదు. ఇది పెట్టేసాం ఇలా. ఇప్పుడు చూడండి మనకు కావాల్సింది ఏమంటే ఇప్పుడు చెస్ట్ పాయింట్ మనం పెట్టాలి. చెస్ట్ పాయింట్ పెట్టాలంటే ఇది ఎన్ని ఇంచులది మా బ్లౌజు? 26 ఇంచులది నా పెన్నిమా. 26 ఇంచుల బ్లౌజ్ ఇది, ఓకేనా? నడుము యొక్క చుట్టుకొలత ఎంత అంటే 26 ఇంచులు. ఆ 26 ఇంచుల నర 26.5 బ్లౌజ్ ఇది నడుము యొక్క చుట్టుకొలత. ఈ బ్లౌజ్ మనం ఏమంటామంటే చిన్న సైజు బ్లౌజ్ అంటాం. అంటే 30 లోపల ఉండే బ్లౌజులు లోపల ఉండేటివన్నీ చిన్న సైజు. 30 పైన దాటిందంటే 31, 32 అలా దాటిందంటే పెద్ద సైజు బ్లౌజులు. అలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే ఈ చిన్న సైజు బ్లౌజు కాబట్టి చెస్ట్ పాయింట్ క్రాస్ బెల్ట్ ఎంత తీసుకుంటామంటే 2 ఇంచులకి ఒక మార్జిన్ పెట్టుకుంటాం. ఇటు సైడ్ కూడా 2 ఇంచులకి ఒక మార్జిన్ పెట్టుకొని ఇది క్రాస్ బెల్ట్ కనే ఆధారంతో ఈ క్రాస్ బెల్ట్కి ఒక మార్క్ వేసేస్తా, ఓకేనా? కానీ మనం ఈ క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ చేయము. ఎందుకు చేయమంటే మనకి ఇక్కడే లాజిక్ ఉంది. చాలా మంది ముందు ఏం చేసేవాళ్ళంటే ఇప్పటికీ కూడా అందరూ ఏం చేస్తారంటే బ్లౌజ్ కటింగ్ చేసిన వెంటనే ఈ 2 ఇంచులు తీసేస్తారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తాను, మనకి చెస్ట్ ఎలా ఉంటుందంటే కప్పు ఎలా ఉంటుందంటే రౌండ్ ఆకారంలో ఉంటుంది. సో ఇది లేపేసామనుకోండి అప్పుడు చెస్ట్ ఈట్ నుండి కూర్చోవాలి. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇది విడ్త్ సాగి డౌన్ అయిపోతుంది, ఉన్న అందం కూడా పోతుంది. సో అదే మనము చెస్ట్ ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా కింద నుండి, ఇది ఇక్కడికి ఆక్రమించుకున్నామంటే కప్పు ఉన్న ప్లేస్ మనకు ఏదన్నా పోయాలంటే కప్పులో ప్లేస్ ఉంటేనే కదా అక్కడ కూర్చుంటుంది. ప్లేసే లేకపోతే పక్కకి వెళ్ళిపోతుంది, అవునా కదా? సో అదే విధంగా ఈ చెస్ట్ పాయింట్ మనం ఇక్కడి నుండి ఇక్కడికి 2.5కి ఒక పాయింట్ పెట్టుకుంటాం, ఓకేనా? ఫస్ట్ డాట్ ఎంత పెట్టుకుంటామంటే 2.5కి. తర్వాత ఇది 30 ఇంచుల బ్లౌజ్ 30 లోపల ఉంది 26.5 కాబట్టి చెస్ట్ పాయింట్ ఎంత పెట్టుకుంటామంటే 2.5కు పెట్టుకుంటాం. అంటే మనం పెట్టుకోవాల్సిన డాట్ ఎంత అంటే 2.5. ఆ 2.5 అలాగే పెట్టుకొని మిడిల్కి చేసుకుంటాం. ఇలాగా చేసుకున్న తర్వాత మిడిల్ డాట్ అంటే మెయిన్ డాట్ ఇది 3వ డాట్ అన్నమాట. అర్థమైందా? ఈ 3వ డాట్కి నేను ఏం చేస్తానంటే 1/2 ఇంచ్ కిందకి లాక్కుంటా క్లాత్ని. ఎంతమా? 1/2 ఇంచ్ క్లాత్ని లాక్కుంటే ఏమవుతుందంటే నాకు కప్పుకి ప్లేస్ దొరుకుతుంది అక్కడ కూర్చోడానికి, ఓకేనా? 1/2 ఇంచ్ మనము కిందికి డౌన్ వచ్చాం. క్లియర్? సో ఇది ఈ 1/2 ఇంచ్ నేనేం చేస్తానంటే ఈ చెస్ట్ పాయింట్ లేకే కలుపుకోవడానికి మార్క్ వేసుకుంటా. క్లియర్ అమ్మా? చూడండి, క్లియరా? సో మనము 2 ఇంచులు కానీ క్రాస్ బెల్ట్ తీసాము, కానీ ఇక్కడ నేను 1/2 ఇంచ్ కిందకి వచ్చేసా. తర్వాత ఏం చేస్తానంటే ఈ చెస్ట్ పాయింట్ ఎంత పెట్టాలంటే 2.5 ఇంచులు మార్జిన్ హైట్ పెట్టుకోవాలి. ఎంత పెట్టుకోవాలి మా? 2.5 ఇంచులు.
2.5 ఇంచులు హైట్ మార్జిన్ పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ డాట్ పెట్టేసి బాణపు గుర్తుల వల్ల మనం ఏం చేయాలి అంటే ఇది చెస్ట్ పాయింట్స్ షేప్ రావడానికి కలిపేస్తా. క్లియర్ అమ్మా? సో ఇలా 3వ డాట్ వచ్చేసిన తర్వాత ఈ చెస్ట్ పాయింట్ అనేది తెలుస్తుంది మనకు. తర్వాత చూడండి, ఇప్పుడు మనకు క్రాస్ బెల్ట్ అంటున్నట్టే పడవ ఆకారం వల్లే ఉండాల. సో పడవ ఆకారం వల్లే క్రాస్ బెల్ట్ రావాలంటే ఇక్కడ నుండి నేనేం చేస్తా, 1 ఇంచు పైకి మార్జిన్ తీసుకుంటా. అంటే ఈ 2 ఇంచుల దగ్గర నుండి పైకి 1 ఇంచు డ్రా చేసి ఇక్కడ వచ్చేసి 1 ఇంచు ½ ఇంచు నేను ఇలా ఒక మార్క్ వేసుకుంటున్నా. ఇక్కడ మాత్రం 1 ఇంచు తీసుకున్నా, ఇక్కడ మాత్రం ½ ఇంచు తీసుకున్నా. ఇంకొక విషయం చెప్తా, ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచుల క్లాత్ తీసేసుకున్నాం. మనం తీసుకున్నామంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఫోల్డ్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది. అలా తగ్గకూడదు. చాలామంది ఏమంటారో అలాగే కుట్టేస్తారు. అలా కుట్టినప్పుడు ఏమవుతుందంటే చెస్ట్ సరిగ్గా కూర్చోదు, అణిగిపోతుంది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ 2.5 తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ మనం ఇక్కడ ఎంత తీసుకోవాలి, 1 ఇంచ్ యాడ్ చేస్తున్నా. ఆ 1 ఇంచ్ యాడ్ చేసి ఎక్కడికి తీసుకోవాలి రా అంటే ఇందులోకి కలిపేస్తున్నా. ఓకేనా? చూడండి, ఇక్కడి నుండి ఇక్కడికి పైకి కలిపేస్తున్నా నేను. క్లియర్ అమ్మా? మనకి ఇక్కడ ఎక్స్ట్రా ప్లేస్ కలిసి వచ్చిందన్నమాట ఇక్కడ నుండి ఇక్కడ దాకా. సో ఇప్పుడు నాకేం కావాలంటే పడవ ఆకారంలో షేప్ తీసుకోవాలి. సో ఇక్కడ నుండి ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాను కదా, ఈ పాయింట్కి కలిపేస్తున్నా. తర్వాత ఈ పాయింట్కి కలిపేస్తున్నా. ఇప్పుడు మనం ఈ ప్లేస్ తీసేసుకున్నాం కాబట్టి అది ఇందులోకి కలిసి వస్తుంది అన్నమాట. ఇప్పుడు గమనించండి, షేప్ ఇలా వచ్చి ఇలా పైకి పోయింది కాబట్టి కప్పు ఈడ కూర్చోకుండా ఈడ కూర్చుంటుంది. మిడిల్ పార్ట్లో కప్పు కూర్చుంటుంది కాబట్టి షేప్ దానికి ఉంటుంది కాబట్టి స్థలం ఉంటుంది కాబట్టి కప్పు నీట్గా మనకున్న కప్పు ఎంత ఉందో అంతకొచ్చి కూర్చుంటేస్తుంది. క్లియర్ అమ్మా? సో తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఎంత ఉంటుందంటే మ్యాక్సిమంగా 6 ఇంచులు ఉంటుంది. ఓకేనా? ఎంత ఉంటుందంటే 6 ఇంచులు మార్జిన్ పెట్టుకోవాలి. కొద్దిగా 6 ఇంచులు ఉంటుంది. 6 ఇంచులు మార్జిన్ పెట్టుకోవాలి. ఇక్కడ నాకు 2వ డాట్ రావాలి కదా, ఇది ఏం డాట్, మెయిన్ డాట్. ఈ 2వ డాట్ ఇటు సైడ్ వస్తుంది కదమ్మా, ఆ డాట్కి మనం ఏం చేయాలంటే ఇక్కడ నుండి ½ ఇంచు మనం ఇక్కడ వదిలేయాలి, ఇక్కడ నుండి పైకి ½ ఇంచు వదిలేయాలి. అంటే కుట్ల కోసం అది వదులుతున్నామని ఒక సిగ్నల్. క్లియరా? ఎంత ఉందిమా? 5.5 కుట్టేలో క్లాత్ వస్తుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి నేనేం చేస్తానంటే 5 ఇంచులు ఉంది, దాది ఎంతన్నారా అని అవుట్ ఆఫ్ క్వశ్చన్ మనకు. ఇక్కడ నుండి ఇక్కడికి ఫోల్డ్ చేసి ఆ పార్ట్ ఎంత వస్తుందో వాటికి ఒక మార్జిన్ పెట్టుకుంటా. క్లియరా? పెట్టుకున్న తర్వాత ఈ 2వ డాట్కి డాట్ మార్క్ నెంబర్ ఎంత ఉండాలంటే 2.5 మార్జిన్కి ఉండాలి. ఎంత ఉండాలి మా? 2.5 మార్జిన్ ఉండాలి. ఆ 2.5కి నేను షేప్ తీసుకుంటా. అది కూడా ఆ షేప్ కూడా ఎలా ఉండాలంటే బాణపు గుర్తులు ఎలా ఉంటాయో అలాగా పెట్టుకోవాలి. క్లియర్ అవ్వా? సో ఇప్పుడు మనకు మెయిన్ డాట్ గురించి మాట్లాడతా. ఇది ఒక ఎత్తు అయితే మెయిన్ డాట్, ఇది ఒక ఎత్తు అయితే దీనికి ఆపోజిట్ ఇది 2వ డాట్. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికంటే ఎక్కువ ఇంపార్టెంట్ 3వ డాట్. ఓకేనా? ఈ 3వ డాట్ ఎలా పెట్టుకోవాలరా అంటే ఒక్క పాయింట్ అక్కడ పోయిందంటే ఆ 3వ డాట్ సంకల్ కిందకి వెళ్ళిపోతుంది. అది కనిపించినట్లు ఉంటుంది కానీ షేప్లెస్ అయిపోతుంది. మెయిన్ డాట్ ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది ఎలా పెట్టుకోవాలంటే ఈ బాణపు గుర్తు ఉంది కదమ్మా, ఇది ఏ సైడ్ ఉందో ఒక్కసారి స్కేల్ పెట్టి నేను చెక్ చేసుకుంటా. నాకు ఇలా ఉంది బాణపు గుర్తు, అలా పోయింది. సో నేనేం చేస్తానంటే ఈ డాట్లోకి రాకూడదని ఒక సిగ్నల్ ఇచ్చుకుంటా. అంటే ఇక్కడికి నేను పోకూడదు అని నాకు ఒక సిగ్నల్ అది. సో నేనేం చేస్తానంటే ఈ డాట్ పెట్టిండేది ఇలా సిగ్నల్ ఇచ్చుకొని దాన్ని కొంచెం ఇలా ఇక్కడ ప్రెస్ చేస్తూ దీన్ని ఇలా జరుపుతా. జరిపిన తర్వాత ఇక్కడ నుండి 3.5 ఇంచులకి చెస్ట్ పాయింట్ పెట్టుకుంటా. మెయిన్ డాట్ 3వ డాట్. క్లియరా? అది ఎంత జంప్ ఉండాలిరా అంటే 3.5 ఇంచులకు ఉండాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 3.5కి ఉండాలి డాట్ యొక్క జంపు. క్లియర్ అమ్మా? ఇక్కడ స్పాంజ్ పెట్టండి. అది కాదు, అది కూడా కాదులే. తెల్ల స్పాంజ్ తీసుకో.
బుజ్జి ఆడ వాటర్ అద్దుకుంటాం వచ్చి సింక్లో ఉంది వాటర్. సో ఇది మనము మెయిన్ డాట్, సెకండ్ డాట్, థర్డ్ డాట్. ఓకేనా, ఇది అయిపోయింది. ఇప్పుడు మనకు చెస్ట్ పాయింట్ మార్జిన్ పెట్టుకుంటున్నాం, అంటే నెక్ యొక్క మార్జిన్ పెట్టుకుంటున్నాం. క్లియర్ అమ్మా? సో నెక్ ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాను, ఇక్కడ కూడా సేమ్ 2 ఇంచులు తీసుకున్నాను. కానీ వీళ్ళు పిల్లలు కాబట్టి చూడండి, ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి ఇది లెస్ చేస్తున్నా. ఓకేనా, సో మనకు డాట్ 3.5కే రావాలి, ఇక్కడ నుండి 3.5కి. క్లియర్ అమ్మా? ఇక్కడ షేప్ ఉంది కదా, ఆ షేప్ దగ్గర నుండి 3.5కి డాట్ పెట్టేశాను. ఇవి 2 ఈక్వల్గా ఉంటాయి నెంబర్స్. సో మిడిల్లో మనకు చెస్ట్ పాయింట్ వచ్చేస్తుంది. సో ఇంకొకసారి చెప్తాను, ఇక్కడ నెక్ మనం 2 ఇంచులు తీసుకున్నాము, వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి చెస్ట్ కొంచెం విశాలంగా, అంటే చిన్నపిల్లలని కాదు, మనకు కూడా ఎంత తీసుకోవచ్చు అంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు మా? 1/2 ఇంచ్ ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ మనము ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఓకేనా, ఆ తీసుకుంటూ ఇక్కడ 1 ఇంచ్ మార్జిన్ ఉంది కదా, ఆ 1 ఇంచ్ మార్జిన్ పైన వదిలేసి ఇందులోకి కలుపుకుంటాం. డైరెక్ట్ పైకి పోకూడదు. ఓకేనా, ఇందులోకి కలిపేసి ఇక్కడ నెక్ నేను డ్రా చేస్తా. ఓకేనా, క్లియరా? సో డ్రా చేసేటప్పుడు ఇది కరువు స్కేల్ అంటాము. ఈ కరువు స్కేల్ ఆధారంగా మనము నెక్ డ్రా చేస్తాం. క్లియర్ అమ్మా? సో ఇప్పుడు చూడండి, మనం మార్జిన్స్ అన్ని పెట్టేసాం కదా, ఇప్పుడు ఇది ఎలాగుందో అలాగా కటింగ్ చేసేసుకుందాం. ఓకేనామా? ఇక్కడ చూడండి, నేను 1/2 ఇంచ్ ఇక్కడ ఓటింగ్ కాల్ పెట్టాం కదా, మనం కటింగ్ చేస్తూ ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి పోతుంది. క్లియర్ అమ్మా? ఇది మాత్రం మర్చిపోకూడదు. సో నేను వస్తూ 1/2 ఇంచ్ కూడా నేను వచ్చేస్తున్నా. క్లియర్ అమ్మా? చూడండి, మనం 2 ఇంచులని క్రాస్ బెల్ట్ తీసాం, కానీ ఇక్కడ 1/2 ఇంచ్ వాడేసుకున్నాం మనమే, క్రాస్ బెల్ట్కి తీయాల. సో ఇప్పుడు ఇది ఎలాగుందో అలా కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే ఖర్చులు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి చెస్ట్ యొక్క మెయిన్ డాట్, ఇది వచ్చేసి కుట్ల కోసం అని మనం 1.5 ఇంచాం కదా అక్కడ, ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్ 3వ డాట్, ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్ యొక్క 2వ డాట్. ఇలా సిగ్నల్స్ వేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఈ సిగ్నల్స్ ఏమి అనేది. సో తర్వాత ఈ నెక్ ఎలా ఉందో అలాగా మనము కటింగ్ చేసుకుంటాం. ఓకేనమ్మా? ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట. క్లియరా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, బ్యాక్ పార్ట్ వచ్చేసింది.